బ్రేకింగ్ న్యూస్ ప్రజాభవన్లోని బట్టి నివాసంలో నలుగురు మంత్రులు సమావేశమయ్యారు. గవర్నర్ నివాసంలో ఎట్ హోమ్ కు హాజరైన మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ అనంతరం ఒకే కారులో బట్టి ఇంటికి వెళ్లారు. సింగరేణిపై కేంద్ర కమిటీ విచారణ, ప్రతిపక్షాల ఆరోపణల వేళ మంత్రులు సమావేశమయ్యారు. నైని కోల్ టెండర్స్ విషయంలో రేపు గవర్నర్కు ఫిర్యాదు చేయబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. టెండర్ల విషయంలో గోల్మాల్ జరిగిందన్న బీఆర్ఎస్ విమర్శలకు ఇప్పటికే కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రజాభవన్లో నలుగురు మంత్రులు సమావేశమయ్యారు. గవర్నర్ నివాసంలో ఎట్ హోమ్ జరిగింది. ఆ ఎట్ హోమ్ కార్యక్రమానికి మంత్రులు హాజరయ్యారు. వాళ్లలో నలుగురు మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఆ ఎట్ హోమ్ కార్యక్రమం అనంతరం నేరుగా ఒకే కారులో ప్రజాభవన్కు వచ్చారు. బట్టి నివాసానికి వెళ్లారు. సింగరేణిపై కేంద్ర కమిటీ విచారణ, ప్రతిపక్షాల ఆరోపణల వేళ మంత్రుల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. నైని కోల్ టెండర్స్ విషయంలో రేపు గవర్నర్కు కంప్లైంట్ చేయబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. టెండర్ల విషయంలో గోల్మాల్ జరిగింది అన్న బీఆర్ఎస్ విమర్శలకు ఇప్పటికే కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మంత్రుల సమావేశం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఎట్ హోమ్ ముగిసిన తర్వాత నేరుగా నలుగురు మంత్రులు బట్టి నివాసానికి వెళ్లారు. సో ఇప్పుడు ఆ బట్టి నివాసంలో జరిగినటువంటి సమావేశానికి ఎటువంటి ప్రాధాన్యం ఉంది? ప్రజాభవన్ లో బట్టి నివాసంలో నలుగురు మంత్రుల భేటీ చాలా కీలకంగా కనిపిస్తా ఉంది. గవర్నర్ నివాసంలో ఎట్ హోమ్ కార్యక్రమం ముగియగానే ఒకటే కారులో కూడా బట్టి విక్రమార్క, మరోపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ నలుగురు కూడా ఒకే కారులో బట్టి నివాసానికి వెళ్లారు. అయితే ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున అంటే ముఖ్యమంత్రి దేశంలోనే లేనటువంటి నేపథ్యం, ఈ సందర్భంగా అనేక ఆరోపణలు బీజేపీతో పాటు అటు బీఆర్ఎస్ పార్టీ కూడా సింగరేణి విషయంలో కావచ్చు, మరో ప్రధానంగా ఇతర అంశాలకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలతో పాటు ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కమిటీ సింగరేణిలో విచారణ జరపడం, రేపు ఆ కమిటీ బొగ్గు గనుల శాఖకు నివేదిక సమర్పించబోతా ఉంది. సేమ్ టైం రేపు బీఆర్ఎస్ కూడా గవర్నర్ కలిసి నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో జరిగినటువంటి వ్యవహారం పైన కూడా ఆధారాలతో సహా కూడా ఫిర్యాదు చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. రేపు ఉదయం వాళ్ళు గవర్నర్ కలవబోతున్నారు. ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటికే పలువురి పైన ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల మధ్య ఇప్పటికే వివాదం కొనసాగుతున్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలోనే ఈ యొక్క వివాదం ముదిరిందన్న విషయాన్ని చెప్తున్నారు. ఇటీవల కాలంలో కూడా సింగరేణి కూడా టెండర్స్ రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అంటే ముఖ్యమంత్రి ఇప్పటికే దావూస్ పర్యటన ముగించుకొని కూడా ఆయన అమెరికాలో పర్యటించిన నేపథ్యంలో వరుసగా వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, నైని కోల్ బ్లాక్ టెండర్స్ రద్దు కావచ్చు, మరోపక్క కేంద్ర కమిటీ విచారణ కావచ్చు, వీటన్నిటి పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై నలుగురు మంత్రులు అయితే భేటీ అయ్యారు. మరి నలుగురు మంత్రుల భేటీ కీలకంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి దేశంలో లేని సమయంలో నలుగురు మంత్రులు బట్టి విక్రమార్క నివాసంలో భేటీ కావడం కూడా చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం ఇప్పటికే వివాదం మంత్రుల మధ్య కూడా వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా నలుగురు మంత్రులు భేటీ కావడం అయితే అంటే ఒకవేళ రేపు ఎట్లాగో వాళ్ళు కలుస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు గవర్నర్ కలవబోతున్నారు నైని కోల్ బ్లాక్ టెండర్స్ విషయంలో. సో వాళ్ళు గవర్నర్ని కలిసిన తర్వాత ఫర్దర్గా ఏం చేసే ఆలోచనలో ఉన్నారు? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చేసేటువంటి ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. గవర్నర్ను కలుస్తున్నారంటే ఖచ్చితంగా దీంట్లో కొంత అవినీతి జరిగింది, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ నిజమైనటువంటి భావనలో ఉన్న నేపథ్యంలో మంత్రులు ఎటువంటి సమాధానం చెప్పబోతున్నారు? మంత్రులు ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? వాసు, ప్రస్తుతానికి అయితే రేపు బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ కలవబోతున్నాం, మా దగ్గర ఆధారాలు అని చెప్తా ఉంది. ఇప్పటికే హరీష్ రావు కూడా సిబిఐ విచారణకు ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒక పక్కన కేంద్ర కమిటీ కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ బొగ్గు గనుల శాఖ కేంద్ర మంత్రిగా ఆయన ఆదేశించిన నేపథ్యంలో ఇద్దరు సభ్యుల కమిటీ కూడా 2 రోజుల పాటు హైదరాబాద్ లో విచారణ జరిగింది. కాబట్టి రేపు కేంద్రానికి నివేదిక సమర్పించబోతోంది. అయితే ప్రధానంగా మంత్రుల భేటీ మాత్రం జరుగుతున్న పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి అన్న అంశం పైన కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం పైన చాలా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం, వరుసగా మంత్రుల పైన ఇటీవల కాలంలో మీడియాలో వచ్చినటువంటి కథనాలు, సోషల్ మీడియాలో ప్రచారాలు, మరోపక్క ఏకంగా మంత్రుల మధ్య విభేదాలకు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో నెలకొన్నటువంటి వివాదాలకు సంబంధించి ఏదైతే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మాకాడ ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారో ఈ సందర్భంగా ఈ భేటీ చాలా కీలకంగా అవుతుంది. మరి చూడాలి
రేపు ఏమైనా మంత్రులు మీడియా ముందుకు వస్తారా? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు వరుసగా కూడా మీడియా ముందుకు వచ్చి పలు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నైనీ కోల్ టెండర్ల విషయంలో ఇప్పటికే బట్టి విక్రమార్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా ఈ యొక్క నిబంధన ఏదైతే ఉందో దానికి సంబంధించి సైట్ విజిట్ నిబంధన ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వమే 2018లో తీసుకొచ్చిన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా 2025 ఇప్పుడు రీసెంట్ గా నైనీ టెండర్ల విషయంలో కూడా ఆ సర్టిఫికేట్ ఏ కంపెనీకి ఇవ్వకుండా ఒకే కంపెనీకి టెండర్ దక్కే విధంగా బట్టి ప్రయత్నాలు సాగించారు అన్న విషయానికి సంబంధించి ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. మరోపక్క ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించిన మరికొందరి పైన కూడా ఆరోపణలు చేస్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి మన జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తుంది. ముఖ్యమంత్రి కూడా దేశంలో లేనటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ వీళ్ళంతా ఈ భేటీ ప్రస్తుతం చాలా కీలకం కాబోతోంది. అసలు ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ వరుసగా వస్తున్నటువంటి కథనాల నేపథ్యం కావచ్చు, ఆరోపణల నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశానికి సంబంధించి మాత్రం ఈ మంత్రుల భేటీ అయితే కొనసాగుతున్నట్టుగా సమాచారం ఉంది. ప్రస్తుతం ప్రజాభవన్ లో బట్టి నివాసంలో ఈ నలుగురు మంత్రులు భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో కూడా డిప్యూటీ సీఎం తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ నలుగురు ఉన్నట్టు ఒకటే కారులో కూడా వాళ్ళు ఇక్కడి నుంచి ఏదైతే గవర్నర్ నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు ఆ భేటీ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యం, ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే విధంగా చేసినటువంటి ఆరోపణలు ప్రజల్లో అనేక అపోహలకు తావిస్తుంది. మరోపక్క గట్టిగా కూడా ఇప్పటిదాకా ఇతర మంత్రులు ఎవరు కూడా స్పందించిన తీరు కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ భేటీ దేనికి అన్న అంశం అయితే ఒక ఉత్కంఠకు తావులేపుతోంది. సీఎం రాష్ట్రంలో లేని సమయంలో నలుగురు మంత్రులు డిప్యూటీ సీఎం లో భేటీ కావడం, ప్రభుత్వం పైన వరుస ఆరోపణల నేపథ్యం. కాబట్టి ఈ యొక్క భేటీ ఎందుకు అనేది మాత్రం ఇక మంత్రులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరి రేపు ప్రెస్ మీట్ పెట్టి సమావేశం నిర్వహిస్తారా లేకపోతే ఇది సీక్రెట్ మీటింగ్ అనేది మాత్రం చూడాల్సి. రైట్, థ్యాంక్ యూ వాసు. నలుగురు మంత్రులు భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసంలో ప్రజాభవన్లో నలుగురు మంత్రులు భేటీ అయ్యారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు అండ్ అడ్లూరు లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా లోక్ భవన్లో జరిగినటువంటి ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ ఇచ్చేటువంటి విందు 26th జనవరి సందర్భంగా అక్కడ ఎట్ హోమ్ జరుగుతుంది. సో అక్కడ తేనేటి విందుకు హాజరైన తర్వాత నలుగురు మంత్రులు ఒకే కారులో ప్రజాభవన్కు చేరుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసంలో ప్రజాభవన్లో ఈ నలుగురు మంత్రులు సమావేశమయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక విమర్శలు చేస్తోంది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో అవినీతి జరిగిందని, దానిపైన రేపు గవర్నర్కి కంప్లైంట్ చేయబోతున్నారు బీఆర్ఎస్ నాయకులు. సో ఈ నేపథ్యంలో మరి వీళ్ళు సమావేశమయ్యారా, ఇంకా లేదంటే మరో ఏదైనా ప్రత్యేక ఎజెండా ఉందా అనే దానిపైన ఒక రకమైనటువంటి చర్చ సాగుతోంది రాజకీయ